హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ తారా. ఈరోజు నేను మళ్ళీ మా డాడీతో పొలానికి వచ్చాను. మొన్న ఇక్కడ ఉన్న చిన్న బోధలో నేను మీకు బుడ్డి లోటస్ చూపించాను కదా, అప్పుడు అవి విచ్చుకోలేదు. ఇప్పుడు విచ్చుకున్నాయి, 3 ఉన్నాయి. చూసేద్దాం రండి. ఇదిగోండి, ఇదే ఆ బోధి. బుడ్డిది. అక్కడ కొంచెం ఎదరికి 3 ఉన్నాయి. 3 కాదు, 2 ఉన్నాయి. సారీ, ఇక్కడ మొత్తం 3 కాదు, 4 ఉన్నాయి. క్యూట్ ఇలా ఉంది కదా, ఇది క్యూట్గా బుడ్డిగా. వద్దులే, ఉంచుదాం. ఇక్కడ ఒకటి ఉన్నాయి. ఇదిగోండి, మా డాడీ ఇక్కడ మిశ్రమాలు కలుపుతున్నారు. హాయ్ ఫ్రెండ్స్, ఎవరు ఎలా ఉన్నారో? అంత బాగున్నారా? పోయిన వీళ్ళు కలిసాం, మళ్ళీ ఇప్పుడు కలుస్తున్నాం. ఇప్పుడు చేనికి పిచ్చికారీ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, పిచ్చికారీ కొంతమంది చూపించమని కామెంట్ చేశారు, అదేవిధంగా చూపిస్తాం. చూడండి. ఓకే, వెళ్ళిపోండి. అసలు ఈ వీడియోలో మా డాడీ నేను మొత్తం కంప్లీట్గా చూపిద్దాం అనుకున్నాను. మా డాడీ వెనకాల వెళ్తుంటే మా డాడీ ఏమో కూసే కాడతో వచ్చి మేసే కాడతో చెడిపినట్టు, నువ్వెందుకు నా వెనకాల తిరుగుతావు, వెళ్ళి నువ్వు నీ వీడియోలు తీసుకో అంటున్నారు. మా అమ్మ నన్ను మా డాడీకి హెల్ప్ చేయమని పంపించింది. చేస్తున్నాను కదా, వీడియో తీస్తున్నాను కదా, ఇదే హెల్ప్. సరే, ఇంక చేసేది ఏముంది కానీ ఆ ఫ్లవర్ కోసుకుందాం రండి. లోటస్ ఏంటి ఇంత బుడ్డిగా ఉంది అనకండి. ఇది వద్దాం, చిన్నగా నచ్చింది నాకు, క్యూట్గా. ఇది ఇంత చిన్నగా ఎందుకు ఉందంటే, ఎంత చెట్టుగా అంతే గాలి. ఈ పుష్పం యొక్క శాస్త్రీయ నామం ఏమిటంటే నీలింబో నూసిఫెరా. ఈ ఫ్లవర్ సైంటిఫిక్ నేమ్ వచ్చేసి నీలింబో నూసిఫెరా. నీలింబోనేసి ఫ్యామిలీకి చెందింది. కామన్ నేమ్స్ వచ్చేసి ఇండియన్ లోటస్, ఈస్ట్ ఇండియన్ లోటస్, రోజ్ ఆఫ్ ఇండియా, సింప్లీ లోటస్, వాటర్ లిల్లీ అని కూడా పిలుస్తారు. అదే తెలుగులో అయితే మనకు తెలిసిందే తామర పువ్వు, కలవ పువ్వు, భారతీయ కమలం, ఇలా అనేకమైన పేర్లతో పిలుస్తుంటారు. అద్భుతమైన వాటర్ లిల్లీని మనం తలలోనూ చెవులోనూ ధరిస్తే ఇలా ఉంటుందన్నమాట. ఇందాకది చిన్న ఫ్లవర్ కాబట్టి క్యూట్గా ఉంది. ఇంత పెద్దది నా చెవు కప్పేస్తుంది. ఈ నీలింబో న్యూసిఫెరే ఫ్లవర్ యొక్క సెపల్స్, పెటల్స్, సీడ్స్ ఇంక్లూడింగ్ అండర్ గ్రౌండ్ స్టెమ్ కూడా మెడిసిన్గా యూజ్ అవుతుంది. ఈ ఫ్లవర్లో ఉన్న కెమికల్స్ బాడీలో ఉన్న ఫ్యాట్ టిష్యూస్ని అన్నిటినీ బ్రేక్ చేస్తాయి. సో ఇది ఎక్కువగా ఫ్యాట్ లాస్ అవ్వడానికి, వెయిట్ లాస్ అవ్వడానికి యూజ్ అవుతుంది. అండ్ ఈ లోటసే కాకుండా మిగిలిన లోటస్ కూడా, చాలా లోటస్ అన్నిటిని మెయిన్గా హెర్బల్ ప్రొడక్ట్స్లో ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. ఇంకా కొన్ని మెడిసిన్స్లో, ఇంకా చాలా వాటిలో ఉపయోగిస్తూ ఉంటారు. నాకు తెలిసిన కొన్ని ఇవి.
ఇదిగోండి ఇలా కొట్టాలన్నమాట క్యాను. మన హడావిడే చేసేదే ఉండదు. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలండి, మన పల్లెటూరులో చాలా బాగుంటుంది కదా. ఎలా ముఖ్యంగా నాకు ఇలా పొలాల్లో చాలా ఇష్టం. అలా ఒక చల్లటి వాతావరణం, ఆ ఫ్రెష్ ఎయిర్ అనేది అలా మైండ్కి తగులుతుంది, బాగుంటుంది. ఇక్కడ ఒక వీట్ ప్లాంట్ ఉందండి, మీరు చూసే ఉంటారు పొలాలకి అలా వెళ్ళినప్పుడు. ఒకసారి నేను కూడా దాన్ని చూపిద్దాం అనుకుంటున్నాను. ఇదిగోండి ఇదే ఆ ప్లాంట్, వీట్ ప్లాంట్. ప్లాంట్ అంటున్నాం కానీ జనరల్గా ఇది గ్రాస్, తెలుగులో ఉప్పుగడ్డి అంటారు. ఇది ఒక కలుపు మొక్క. ఇంగ్లీష్లో దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి క్లోరిస్ విర్గేటా. పోయేసి ఫ్యామిలీకి చెందింది. దీని కామన్ నేమ్స్ ఫెదరీ గ్రాస్, ఫింగర్ గ్రాస్, రోడ్స్ ఫింగర్ గ్రాస్, ఇలా చాలా నేమ్స్ ఉన్నాయి. అండ్ ఇంకొక మెయిన్ నేమ్ వచ్చేసి దీని యొక్క నేమ్ ఏంటంటే యాన్యువల్ గ్రాస్ ఆఫ్ అమెరికా. ఇది యానిమల్స్కి వన్ ఆఫ్ ద ఫాడరే, మేత, కానీ అంత ప్రొటెక్టివ్ కాదు. ఇలా చూసుకుంటూ పోతే ఇలా పొలాల గట్ల మీదే చాలా మొక్కలు ఉంటాయి విత్ మోర్ బెనిఫిషియల్ వాల్యూస్. బట్ కొన్ని మనకు తెలుసు, కొన్ని మనకు తెలీదు. అలా నేను వచ్చినప్పుడల్లా కొన్ని చూస్తూ ఉంటాను. ఈరోజు ఈ రెండింటి కోసం తెలుసుకున్నా. ఎవరికైనా ముందే ఈ విషయాలు తెలుసుంటే కామెంట్ చేయండి. అండ్ తెలియని విషయాలు ఏమైనా ఉంటే చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. సో బై ఫ్రెండ్స్, వీళ్ళతో మళ్ళీ వీడియోలో కలుసుకుందాం. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.